దేశవ్యాప్తంగా వాహనదారులకు మరో షాక్ తగిలింది. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్కు గరిష్టంగా రూ. 3 వరకు ధరలు పెంచినట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. ఇక పెరిగిన కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉందని తెలిపాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల, రవాణా ఖర్చులు అధికం కావడం వీటి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక తాజా పెంపుతో సాధారణ ప్రజలపై మరింత భారం పడనుంది. మరీ ముఖ్యంగా రోజువారీ వాహనాలు వినియోగించే ఉద్యోగులు, రవాణా రంగంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక పెరిగిన ఇంధన ధరల ప్రభావంతో కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రాల వారీగా వేట ఆధారంగా ధరల్లో స్వల్ప మార్పులు ఉండనున్నాయి. ఇదిలా ఉంటే పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, పెట్రోల్ బాధుడు తక్షణం అమల్లోకి ఏమిటిది, ఎలా చూడాలి, ఏమంటున్నారు ప్రజలు, ఏంటి సిచ్యువేషన్? ఖచ్చితంగా షాక్ అని కూడా చెప్పవచ్చు రమణ. కేంద్ర ప్రభుత్వం మరోసారి సడన్ షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నట్లు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. పెట్రోల్, డీజిల్ రెండింటిపైన లీటర్ పై రూ. 3 చొప్పున పెంచుతున్నట్లు వెల్లడించాయి. పెరిగిన ధరలు తక్షణమే ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నాయి. తెలంగాణలో చూస్తే హైదరాబాద్ నగరంలో పెట్రోల్, డీజిల్ ధర లీటర్ పై రూ. 3 పెరిగింది. పెట్రోల్ ధర ప్రస్తుతం రూ. 110.88 అయింది. డీజిల్ ధర రూ. 98.96 అయింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో చూస్తే పెట్రోల్ ధర రూ. 3 పెరిగింది, రూ. 3.29 పెరిగింది. డీజిల్ ధర చూస్తే రూ. 3.14 చొప్పున పెరిగింది. దేశంలోని ఇతర ప్రధాన మెట్రో నగరాల్లో చూస్తే దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 3 పెరిగి ఇప్పుడు లీటర్కు రూ. 97.77 పెరిగింది. సో మొత్తం దేశవ్యాప్తంగా ఒక్కసారిగా పెట్రోల్ ధర పెరిగింది. పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరల్ని కేంద్రం ఎప్పటి నుంచో పెంచుతుందని ఊహాగానాలు వచ్చాయి. అయితే గ్యాస్ రేట్లను పెంచినప్పటికీ ఇంధన ధరల్లో మార్పులు చేయలేదు. ఇక్కడ ఇతర చర్యలను తీసుకుంటూ వచ్చింది. ఇందులో భాగంగానే పెట్రోల్, డీజిల్ పై స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. తర్వాత చమురు ఎగుమతుల పైన ఇండ్ ఫాల్ ట్యాక్స్ మళ్ళీ తీసుకొచ్చింది. చాలా రోజులకి ఇప్పుడు మరి చమురు కంపెనీలకు భారీ నష్టాలు వస్తుండటంతో ఖచ్చితంగా పెంచడం తప్ప వేరే మార్గం లేదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కోట్లలో నష్టం వస్తుందని కూడా చెప్తున్నారు. కాబట్టి ఒక్కసారిగా ప్రజలపైన, ముఖ్యంగా వాహనదారులు ఎవరైతే ఉంటారో వారందరి పైన కూడా పెద్ద భారం అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఇప్పుడు రూ. 3 పెరిగింది. వాహనదారులందరూ కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఒక్కసారిగా రూ. 3 పెరిగింది. రానున్న రోజులలో రూ. 10 వరకు కూడా పెరిగే అవకాశం ఉందని కూడా మనకైతే పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆయన చెప్పారు, వాహనాలకు సంబంధించి ఆయన చాలా తక్కువగా వాడితే బాగుంటుందని, సో మెట్రో సౌకర్యం వినియోగించుకుంటే బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది. సో ఈ మధ్య కాలంలో చూసాం మనం, ఒక కీలకమైనటువంటి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ 2 వాహనాలు మాత్రమే వాడారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఆయన 2 వాహనాలు మాత్రమే వాడారు. పవన్ కళ్యాణ్ అతను 2 వాహనాలు మాత్రమే వాడారు. ఒక మీటింగ్ సందర్భంగా నారా లోకేష్ అలా 2 వాహనాలు వాడారు. సో ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయన బైక్ పైన వెళ్లారు. తర్వాత చూస్తే ఢిల్లీలో ఇక వారానికి ఒక రోజు కంపల్సరీ వాహనాలన్నీ కూడా పక్కన పెట్టి ఒక రోజు మొత్తం కూడా వాహనాలు పక్కన పెట్టాలని చెప్పేసి కూడా ఢిల్లీ ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. సో ఇలాంటి పరిస్థితి రానున్న రోజులలో దేశవ్యాప్తంగా మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పెట్రోల్, డీజిల్ కొరత ఖచ్చితంగా ఉంటుంది. దాని తర్వాత మరింత పెరిగే అవకాశం ఉంటుంది అని కూడా మనకి వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు దీనికి కారణం అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఇరాన్ పైన అమెరికా చేసినటువంటి దాడి ఏదైతుందో ఆ దాడి కారణంగా అక్కడ అన్ని కూడా, ముఖ్యంగా పెట్రోల్ సంబంధించి అన్ని కూడా మొత్తం పూర్తిగా ధ్వంసం చేసినట్టు కూడా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి తలెత్తింది. మన దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితి ఉన్నదని కూడా వార్తలు వస్తున్నాయి. కాబట్టి పెంచిన ధరలకు సంబంధించి రమణ, సో వాహనదారుల మధ్య కొంత ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సైదులు.